అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత మొదట ఆయన సంతకం మెగా డిఎస్సి పైన చేస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 24,000 వరకు కూడా ఉన్నాయని చెప్పేసి విన్నాం. కానీ ఆయన 16,000 మందికి మాత్రమే కేటాయించారు. దాని గురించి తమ్ముడి వివరాలు నేను చూడాలి, కానీ స్థూలంగా చెప్తాను. దక్షిణాది రాష్ట్రాల్లో 17 పిల్లలకి లేక 18 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నారు. ఏ లెక్క చూసినా కూడా టీచర్ల సంఖ్య సరిపోతుంది. కొన్ని సబ్జెక్టులో కొరతలు ఉండొచ్చు, కానీ మనకేమిటంటే ఉద్యోగం అనగానే ప్రభుత్వ ఉద్యోగం మన మనసులో పడింది. ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేది సమాజంలో 100 మంది పనిచేస్తుంటే 3 ప్రభుత్వంలో వస్తాయి. మిగతా 97 మంది ఏమవుతారు? మీకు ఒక 100 పోస్టులు రేపు ప్రకటిస్తే 1,00,000 మంది పోటీ పడతారు, లేకపోతే 2 లక్షల మంది పోటీ పడతారు. అంతమంది పోటీ పడితే 100 పోస్టులు. ఆ 100 పోస్టులు ఎవరెవరికి వస్తాయి. మరి మిగతా 99,900 మంది సంగతి ఏంటి? ఇప్పుడు ఎన్నికల్లో మరి ఈ రకంగా ఉపాధి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు కాబట్టి ఓకే, ఉన్నంతవరకు అవసరమైన చేయాలి, అవసరం లేకపోతే చేయకూడదు. కానీ ప్రభుత్వం అన్నది ఉద్యోగాలు ఇవ్వటం కోసం కాదు. ఈ మాట చాలా స్పష్టంగా, చాలా గుండెకు సూటిగా హత్తుకునేలా చెప్పాలి. ప్రభుత్వం అనేది మన ఉమ్మడి సేవలు చేయడం కోసం, మన పన్నుల డబ్బుతో. విద్య కోసం ఆంధ్రప్రదేశ్లో సగటున ఒక్కొక్క బిడ్డ మీద ఏడాదికి 90,000 రూపాయల పైన ఖర్చు అవుతుంది. 90,000 రూపాయల పైన. 180 మంది పిల్లలకి పొట్టగోస్తే అక్షరం మొక్క రావటం లేదు. పిల్లలు తప్పు కాదు అది. ఈ డబ్బు ఖర్చు అంతా కూడా పిల్లల విద్య మేధస్సు వికసించడం కోసం పెడుతున్నామా, కొంతమందికి ఉద్యోగాలు జీతాలు పెంచడం కోసం పెడుతున్నామా? ఆత్మసాధనం చేసుకోవాలి మనం. వేలం వేరు అయిపోయింది మనకి. జాబ్ క్యాలెండరు, ఉద్యోగాలు ఇవ్వటం. ప్రభుత్వం ఉద్యోగాలు పని చేయరా? పన్నులు ఇచ్చాను, పన్నుల డబ్బుతో పని చేయ మాకు. మా రోడ్లు బాగుండేట్లు చెయ్యి, చట్టబద్ధ పాలన ఉండేట్లు చెయ్యి, ట్రాఫిక్ బాగా మెయింటైన్ చెయ్యి, విద్యను బాగు చేయి, ఆరోగ్యాన్ని బాగు చేయి, పెట్టుబడులను ప్రోత్సహించు, రోడ్లు బాగు చేయి, వర్షం వస్తే వరదలు రాకుండా చేయి. అదంతా పక్కన పెట్టి పందేరాలు, జీతాలు, వాళ్ళు పోషించుకోవటాలు, తినేయటాలు, దీని నుంచి బయటపడాలి. సార్, ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక ప్రధాన సమస్య ఏర్పడేది. అంటే మనం చిన్నప్పటి నుంచి వెళ్ళి పాఠ్యపుస్తకాల్లో చూస్తూనే ఉన్నాం. జనగణమన వందే మాతరం మనం ముందు చూసుకొని తర్వాత మనం పాఠాలు చదువుకునే వాళ్ళం. కానీ ఏంటంటే ఇప్పుడు రెండు లేవు, తీసేశారు అని చెప్పేసి కొన్ని పుస్తకాలు బయటకు వచ్చాయి. ఏవి తీసేశారు? పాఠ్యపుస్తకాల్లో మనకున్న పాఠ్యపుస్తకం జనగణ వందే మాతరం చేశారు సార్. వీడియోలు సోషల్ మీడియాలో బాగా తెలియదు. కానీ ఈ దేశంలో ఏ పార్టీ అయినా కూడా జాతీయ భావాలకు అంకితమైనటువంటిది. జాతీయ గీతాన్ని జనగణమన కానీ వందే మాత్రం కానీ తీసేద్దామని ఎవరు అనుకోరు. అదేమన్నా అంటే అపోహ ఉంటుంది. చిన్న పొరపాటు జరిగితే నాకు తెలియదు కాబట్టి మాకు వ్యాఖ్యానించు. అండ్ సార్, ఇప్పుడు మీరు పార్టీ పెట్టారు, మీరు ఏ ఉద్దేశాలతో పెట్టుకున్నారో అది అందరికి తెలిసిందే. కానీ ఒక పార్టీ అంటే ఎలా ఉండాలి? అంటే మేము ఇప్పుడు చూస్తున్న పార్టీలు అయితే పార్టీలు కావు. మమ్మల్ని అడిగితే మాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఉన్న ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ మా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఉన్న పార్టీలు అసలు పొలిటికల్ పార్టీసే కాదు. వాళ్ళు నిజానికి నాయకులు కానీ ప్రజాసేవకులు కాదు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు పార్టీకి 4 లక్షణాలు కావాలి. మొట్టమొదటిది, సామాన్య ప్రజలందరికీ రాజకీయ భాగస్వామ్యానికి వేదిక కావాలి. మన మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి. రాజకీయ కార్యక్రమాలు పెంచుకోవాలని కోరిక ఉంటుంది. కొన్ని సిద్ధాంతాలు గొంతిన వాళ్ళని కోరిక ఉంటుంది. దానికి వేదిక కావాలి. అంటే పార్టీ కొంతమంది సొంత ఆస్తిగా ఉండకూడదు. రెండోది, పార్టీలోకి సమర్థుల్ని, నిజాయితీ పరుల్ని ఆహ్వానం పలికే తీరు ఉండాలి. అంతేగాని నాకు బాగా ఊదే వాళ్ళని, పూర్తిగా నాకు ఏ మాట అంటే తానంటే తందాననేవాడిని అలా కాదు. సమర్థులు, నిజాయితీ పరులు ఎవరైనా సరే పార్టీలోకి ప్రవేశం కలగాలి. ఆ సమర్థులు, నిజాయితీ పరులు నిజాయితీగా అవినీతికి పాల్పడకుండా హేతుబద్ధమైన విధానాలు, అంటే తాత్కాలికమైన తాయిలాలు, కులం, మతం వీటి ఆధారంగా కాకుండా వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళ ఎజెండా, వాళ్ళ గత చరిత్ర, వాళ్ళ విశ్వసనీయత, వాళ్ళకు ఉన్నటువంటి బలమైనటువంటి భావజాలము, దాని ఆధారంగా పెరిగే అవకాశం కలగాలి. ఆ తర్వాత పార్టీలు ప్రజలకి నిర్దిష్టమైన ప్రత్యామ్నాయాన్ని చూపగలగాలి. ప్రతి రంగంలో ఇక్కడ ఈ పొరపాటు ఉంది, దాన్ని ఇలా బాగా చేస్తాం, ఇక్కడ జరుగుతుంది కానీ ఇంకా ఎక్కువ చేయాలి, ఈ రకంగా చేస్తాం. ఆ స్పష్టమైన ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించాలి. దాని ద్వారా మద్దతు కూడగట్టాలి. ఆ మద్దతు కూడగట్టాక ప్రభుత్వంలోకి రమ్మని ప్రజలు ఆశీర్వదిస్తే ఏ అయితే హామీలు ఇచ్చామో
ఏ ప్రత్యామ్నాయాలు ప్రకటించామో దాన్ని అమలు చేసే శక్తి ఉండాలి. ఇవాళ ఇది మర్చిపోయినాం. పార్టీలు ప్రైవేట్ ఆస్తులని, ఒక సొంత కంపెనీ లాగా, ఒక జాగీర్ లాగా, ప్రైవేట్ ఆస్తిలాగా అయిపోయింది. ప్రజలకు ప్రత్యామ్నాయాలు చూపెట్టడం కాదు, ఏదో రకంగా డబ్బులు ఇచ్చో, లేకపోతే తాత్కాలికమైన తాయిలాలు ప్రకటించో, లేకపోతే కులం మతం ఆధారంగానో ఏదో రకంగా జనాన్ని సేకరించాలి. పార్టీలో నాయకత్వం పెరిగేది సామర్థ్యాన్ని బట్టి, నిజాయితీని బట్టి, సేవా లక్షణాలను బట్టి, నాయకత్వ లక్షణాలను బట్టి కాదు. ఎంత డబ్బు, ఏ కులం, ఎవరు కొడుకు, ఈ పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మారాలి. పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం రావాలి, రాజకీయం తీరు మారాలి. ఒక్కరోజు మారదు. కాబట్టి క్రమక్రమంగా మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలి. మనం ఏం చేసాం, ఈ ఊబిలో కూరుకుపోయి ఇదే పరిపాలన అనుకుంటున్నాం, ఇదే రాజకీయం అనుకుంటున్నాం. వీడి మీద ఆడు, వాడి మీద ఈడు, ఈ కులం మీద ఆ కులం, ఆ కులం మీద ఈ కులం. దాని నుంచి బయటపడాలి, ఇంకా పరిణతి చెందాలి ప్రజాస్వామ్యం. అనిపిస్తుందా సార్ పడే అవకాశం ఉంది అనేసి? నాకేమాత్రం అనుమానం లేదు, కాకపోతే కొంచెం సమయం పడుతుంది. అనుకున్నంత వేగంగా జరగదు, కానీ ఈ ప్రజాస్వామ్యం సజీవంగా ఉంది, బలంగా ఉంది. ప్రజల మనసులో, ఉదాహరణకి ఎన్నికల్లో దేశమంతా ఈ రకంగా ప్రజలు ఫలితం ఇస్తారని మీరు అనుకున్నారా? అన్ని పార్టీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు మేలుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. మనం వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా చేయొచ్చు అని చెప్పి అనుకోకూడదు, అని అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రజల్లో నిజమే చదువు లేదు, కానీ ఇంగిత జ్ఞానం అన్నది. మంచి చదువు ఉండి స్థానిక ప్రభుత్వాలు బలపడితే ప్రజల్లో ప్రజాస్వామ్యం మరింత పెరుగుతుంది. అయోధ్య అసలు దేశమంతా అందరం సెలబ్రేట్ చేసుకున్నాం, హిందువులు, ఈవెన్ ముస్లిమ్స్ కూడా వెళ్ళారు. కానీ అయోధ్యలో ఈ పార్టీ ఓడిపోయింది, ఎందుకంటారు? అందుకే ఇప్పుడు పార్టీలు ఏమనుకున్నా కూడా ప్రజలు మతానికి రాజకీయానికి మధ్య సంబంధాన్ని పెద్దగా చూడలేదు. అంతేకాదు, మన సమాజంలో మనకి కులం అన్నా, మతం అన్నా, భాష అన్నా, ప్రాంతం అన్నా కొంచెం ఇతరులను చులకం చేస్తున్నప్పుడు మనం తమిళను అరవాళ్ళు అంటాం. అరవం అంటే రణగణ ధ్వని అని చెప్పాను. తమిళ భాష మన గురించి అలాగే అనుకుంటారు. అలాగే ఈ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళకి వచ్చి, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళకి వచ్చి, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వచ్చేది అనుకుంటుంటాం, చిన్న చిన్న పెద్దగా ఎక్కువ లేకపోయినా కూడా. కానీ మనకి అంతర్గతంగా ఒక స్పష్టమైన అవగాహన ఉంది ప్రజలకి. కొంచెం ఆ పరిమితి లోపల కాస్త ఇలాంటివి పర్లేదు, కానీ గీత దాటితే మేము ఒప్పుకోమని స్పష్టమైన అవగాహన ప్రజలకు ఉన్నది. అందుకని మతం విషయంలో కానీ, కులం విషయంలో కానీ, ప్రాంతం విషయంలో కానీ మనం కొంచెం ఎక్కువగా వెళ్ళిపోయి విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎప్పుడు తిరస్కరిస్తారు. రామాలయం గురించి ఎవరికి అభ్యంతరం ఉండదు, కానీ రామాలయమే పరిపాలనకి ప్రామాణికం కాదు. మంచి పరిపాలన కావాలి. ప్రజలందరూ కూడా దేశంలో ఈ పార్టీ, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం లేకుండా మాకు సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, అభివృద్ధిలో మాకు వాటా కావాలి. ఇవాళ ఏమవుతుంది, అభివృద్ధి ఫలాలు కేవలం బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళకి, మంచి చదువు ఉంటే, నిజమైన చదువు ఉంటే, పట్టణాల్లో నివాసం ఉంటే, నెట్వర్క్ ఉంటే వాళ్ళకి లాభం ఎక్కువ వస్తుంది. మరి గ్రామాల్లో ఉన్న పేదలు, పనికిమాలిన చదువు, సర్టిఫికెట్లు ఉన్నా కూడా ఉపయోగం లేని చదువు, పట్టుకున్న నాథుడు లేడు, వాళ్ళ సంగతి ఏంటి? కాబట్టి ఈ ఎన్నికలను మనం ఎలా చూడాలంటే, ప్రజలు వేగంగా మార్పు కావాలని కోరుతున్నారు. ఒకప్పుడు మిగతా వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో మనకు తెలిసేది కాదు. ఇవాళ సోషల్ మీడియాలో, టీవీలో అందరికీ అర్థమవుతుంది. మరి నా సంగతి ఏంటి, ఆయన అంత పెరిగిపోతున్నాడు కదా, నేను పెరగట్లేదేంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఓటుకు అర్థం అది. కాబట్టి మీరు ఎన్నైనా చేయొచ్చు, చివరికి ప్రజలు చాలా వేగంగా మార్పు కావాలని కోరుతున్నారు. ప్రజల్లో ఒక అసంతృప్తి ఉన్నది, ఇది చాలదు అని పేద ప్రజల్లో. దాన్ని అర్థం చేసుకుని ఆకాంక్షలకు అనుగుణంగా తాత్కాలికమైన తాయిలాలతో డబ్బుతో లోపరుచుకోవడం కాకుండా వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి వాళ్ళ ఆదాయాలు పెంచేందుకు ప్రయత్నాలు చేయాలి. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాం. ఆ సమగ్రమైన అభివృద్ధి